ఎట్లనే కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉన్నది ఎట్లా ఉన్నా టైటే ఉన్నది సార్. ఇక మొక్కలు ఇక నా సొంత శాతగానులకు ఎట్లా చేస్తాము చెప్పు. ఆ, ఇది చెప్పినా వేస్టే ఉన్నది, ఆ, చెప్పకున్నా వేస్టే ఉన్నది. ఇప్పుడు మా సొంటలో మీ సొంటలో అంటే నొక్కొని పోయిర్రు, ఆ. మా సొంటలో మేము చేసినా మీకు ఇంకా బదిలాడుతున్నాం ఇప్పటికి ఇప్పటికి. పొద్దుగల 6 గంటల మళ్ళీ వచ్చినావు. ఆ. ఆ, ఇక నిన్న 7 గంటల నుంచే నిన్న రాత్రి 4 గంటల నుంచి ఇక్కడనే ఉన్నాం. ఉమ్, ఇప్పుడు మళ్ళీ 6 గంటల నుంచి ఇక్కడనే ఉంటున్నాం. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా జరగలేదన్న, జరగలేదు. మరి మార్పు అన్నారు, మార్పు తీసుకొస్తామన్నారు. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఎట్లనే కష్టమే ఉన్నది, ఉమ్, కష్టమే ఉన్నది. ఆ. ఎట్లా మరి మీకు యూరియా ఇవ్వకపోతే ఎట్లా మీ రైతుల పరిస్థితి? ఊరి ఇవ్వకపోతే ఇక రైతులు చేనులు ఏడిపోతాయి, ఇంకేమున్నాయి, ఉమ్, చేనులు ఏడిపోతాయి సార్. ఇక మరి ఇప్పుడు దిగుబడి రాకపోతే ఎట్లా మీ పరిస్థితి? పరిస్థితి ఎట్లా అంటే ఇక గట్టనే కంట్రోల్ బియ్యం తినాలి, బతకాలి. ఆ. ఇక అంతకంటే మిక్కిలే మళ్ళా కంట్రోల్ బియ్యం తినే పరిస్థితులు వచ్చినాయి అంతే. తెలంగాణలో కంట్రోల్ బియ్యం తినే పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ ఓటేస్తారా కాంగ్రెస్? ఇంకేస్తాం సార్. ఇక ఇది ఓటేయము, ఏమేయము. ఇక ఆ, మేము ఎవరికి అందరి చేతులు తప్పుతాం ఇక అంతే. అంతేనా? ఆ. ఈ ఓటు మా సొంటలకి చేతగాని పోకాల. మొన్న ఇప్పుడు 8 దినాలు తిప్పల పెట్టబట్టి ఇంత మొక్కలు చెప్పు, నువ్వు మాట్లాడిన చెబుతా మొక్కలు ఎంత చూపించుడు. ఆ. మరి రేవంత్ రెడ్డి మళ్ళీ రైతులు అందరు మంచిగా చూసుకుంటున్నాం, మా ఓట్లు మళ్ళీ నేనే గెలుస్తా అంటాడు. ఇక అంటాడు ఆయన చెప్పేది, ఆయన చెప్తాడు. చెప్పకపోతే మాకు రైతులే గుర్తుండాలి. గతానికి వచ్చింది కదా, ఆ. మా రైతులే జరుగుతుందని మీరే మేమే గుర్తుంచుకోవాలి. ఇక ఆయన చెప్పేది మస్తుగా చెప్తాడు. నువ్వు చెప్తావు, నేను చెప్తా, ఇంకోళ్ళు చెప్పేది ఇంకోళ్ళు అర్థం చెప్తాడు. అవుతా రైతులకు అర్థమయ్యే కదా ఇప్పుడు ఆయన చెప్తాడని చెప్పడం. మొత్తానికి అయితే అర్థం అవుతా అర్థమయ్యి చెప్పడము ఇది